వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు మనం చెప్పబోయే కాన్సెప్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్. ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఎక్సెప్షన్స్ అంటే ఏంటంటే పొరపాట్లు, సో మిస్టేక్స్. సో ఇక్కడ ఎక్సెప్షన్స్ అనే కాన్సెప్ట్ వచ్చే కొద్దీ రెండు రకాల మిస్టేక్స్ జరగచ్చు అనమాట. ఒకటి ఏంటంటే సింటాక్స్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్ అని ఇక్కడ చెప్పుకున్నాం. సింటాక్స్ ఎర్రర్స్ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు సిలో కానీ జావాలో కానీ పైథాన్లో కానీ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనము తెలిసి తెలియక రాసిన తప్పులు అవి రన్ చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట. కంపైల్ చేసేటప్పుడు తెలుస్తుంది ఇక్కడ తప్పు ఉంది, ఈ ప్రోగ్రామ్లో ఇక్కడ తప్పు ఉంది అని నీ కంపైలర్ చెప్తే మనం ఆ తప్పుల్ని రెక్టిఫై చేసి మళ్ళీ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. అవి సింటాక్స్ ఎర్రర్స్. రన్ టైమ్ ఎర్రర్స్ అంటే నీ ప్రోగ్రామ్ అంతా కరెక్ట్గానే ఉంటుంది, సింటాక్స్ అంతా కరెక్ట్గానే ఉంటుంది, రన్ అయ్యేటప్పుడు చెప్తుంది అనమాట ఈ ప్రోగ్రామ్ ఇక్కడ మిస్టేక్ ఉంది అని. ఇంకా యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అని కూడా ఉంటాయి. యూజర్ డిఫైన్ అంటే మనకు తెలిసి మనం మిస్టేక్ రాస్తాం, అలాంటి ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ సింటాక్స్ ఎర్రర్స్ అంటే ఏంటి, రన్ టైమ్ ఎర్రర్స్ అంటే ఏంటి, అవి అసలు ఎర్రర్స్ని ఎలా డిఫైన్ చేయాలి అనేవన్నీ చూద్దాం ఈ కాన్సెప్ట్లో. సింటాక్స్ ఎర్రర్స్ అంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక ప్రాపర్ సింటాక్స్ అనేది ఉంటుందన్నమాట. ఆ సింటాక్స్ మనము వాయిలేట్ చేస్తే ఆ సింటాక్స్ ఎర్రర్స్ రైజ్ అవుతాయి. ఇక్కడ చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 అన్నావు, మనం ఇక్కడ సరిగ్గా డిఫైన్ చేయాల. ఇప్పుడు ఎక్స్ ఈజ్ డబుల్ ఈక్వల్ టు 10 అన్నావు, సో మనం అసలు డిఫైన్ చేయాల్సింది ఏంటి, ఎక్స్ డబుల్ ఈక్వల్ టు 10, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 10 అన్నావు, అది సరిగ్గా డిఫైన్ చేయనట్టు కదా. సో అలాంటప్పుడు నీకు ఎర్రర్ అవుద్ది. ఇప్పుడు ఇక్కడ నువ్వేం వేస్తావు, ఇప్పుడు ఎక్స్ డబుల్ ఈక్వల్ టు 10 ప్రింట్ హలో, ఎక్స్ వాల్యూ నువ్వు ఇన్పుట్ 10 ఇస్తే ఏం ప్రింట్ అవ్వాలంటున్నావు, హలో అవ్వాలంటున్నావు. సో ఇక్కడ ఈ డబుల్ ఈక్వాలిటీ ఇవ్వాలి, ఇక్కడ ఈ ఒక్క ఈక్వాలిటీ ఇచ్చావు. సో అట్లాగా ఇన్కరెక్ట్గా తప్పుగా ఇస్తే నీకు ప్రోగ్రామ్ అవుట్పుట్ రన్ అవ్వదు అనమాట. సో రన్ టైమ్ ఎర్రర్స్ అంటే నీ ప్రోగ్రామ్ రాసినప్పుడు బాగానే ఉంటుంది, ప్రోగ్రాము రన్ అయ్యేటప్పుడు రన్ అవ్వదు. ఎట్లాగంటే నీకు మెయిన్ డివిజిబుల్ బై 0 అనే ఎర్రర్ మెయిన్ ఫేమస్ ఎర్రర్. అంటే ఏంటంటే ప్రింట్ 10/0 అని రాసావు, 10/0తో ఎలా డివైడ్ చేస్తాం, 10 పాసిబుల్ అవుతుందా, అవ్వదు కదా. సో అట్లాంటివన్నీ కూడా రన్ టైమ్ ఎర్రర్. ఇంకొకటి ఇక్కడ రెండోది చూడండి, ప్రింట్ 10/10 అని రాసావు, ప్రింట్ 10 న్యూమరికల్ నెంబర్ 10తో ఆల్ఫాబెటికల్ 10 అనేది ఎలా ప్రింట్ చేయగలం, చేయలేం కదా. సో అట్లాంటిది కూడా ఎర్రర్ కింద ట్రీట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్, ఎక్స్ వాల్యూ ఇంటిజర్ వాల్యూ ఇవ్వాలి, ఇన్పుట్ ఇస్తున్నావు, ఎంటర్ నెంబర్ ఒక నెంబర్ రాయమంటున్నావు. సో ప్రింట్ ఎక్స్, ఏ నెంబర్ అయితే రాసావో ఆ నెంబర్ని ప్రింట్ చేయమంటున్నావు. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇంట్ ఇన్పుట్ ఆఫ్, నువ్వు ఇక్కడ ఇచ్చిన ఏ నెంబర్ అయితే ఇస్తావో ఆ నెంబర్ ఎక్స్లోకి స్టోర్ అవుద్ది, ఆ స్టోర్ అయిన నెంబర్ నీకు ప్రింట్ అవుద్ది. సో ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ అంటే మనకి తెలిసి తెలియక రాసిన మిస్టేక్ మన ప్రోగ్రాంలో ఉంటే దాన్ని ఎక్సెప్షన్ అంటాం. ఇప్పుడు ఎలాంటి ఎక్సెప్షన్స్ అంటే జీరో డివిజన్ ఎర్రర్, టైప్ ఎర్రర్, వాల్యూ ఎర్రర్, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్, ఎండ్ ఆఫ్ ద ఫైల్ ఎర్రర్, స్లీపింగ్ ఎర్రర్, అలాంటివన్నీ కూడా ఎక్సెప్షన్స్ కింద చెప్తామన్నమాట. సో ఇక్కడ ఈ ఎక్సెప్షన్స్ని ఎలా తప్పించుకోవాలి అనుకుంటే కొన్ని బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. ట్రై, క్యాచ్, త్రోస్, ఫైనల్లీ అని కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ వాడుకొని మనం ఎక్సెప్షన్స్ని, ఆ కాన్సెప్ట్ని ఓవర్కమ్ అవ్వచ్చు అనమాట. ఎట్లా ఓవర్కమ్ అవుతాం అనేవి చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ ప్రింట్ హలో అని రాసావు. సో నీకు హలో అని రాసావు కాబట్టి హలో ప్రింట్ అయింది. సెకండ్ లైన్లో ప్రింట్ 10/0 అని రాసావు, మనకి 10ని 0తో డివైడ్ చేయలేము, అది తప్పు, ప్రోగ్రాంలో మిస్టేక్ అది. సో సెకండ్ లైన్ మిస్టేక్. థర్డ్ లైన్లో ప్రింట్ హాయ్ అని రాసావు, థర్డ్ లైన్లో మామూలుగా అయితే ప్రింట్ అవుద్ది. సో మనకి ఈ ప్రోగ్రామ్కి వచ్చేసరికి ఫస్ట్ లైన్లో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టు ప్రింట్ అవుద్ది. సెకండ్ లైన్ నువ్వు మిస్టేక్ రాసావు కాబట్టి సెకండ్ లైన్ మీకు మిస్టేక్ అవ్వకుండా ఎర్రర్ అని చెప్తుంది. థర్డ్ లైన్ ప్రింట్ అవ్వదు, సెకండ్ లైన్తో ఆగిపోతుంది, ఎందుకంటే సెకండ్ లైన్ మిస్టేక్ ఉంది కాబట్టి ముందు లైన్ కదలదు. సో మనకేంటి, మన ప్రోగ్రాంలో ఏ తప్పు రాసినా ఇప్పుడు 5 లైన్ల ప్రోగ్రామ్ ఉంది, రెండో లైన్ తప్పు రాసావు ప్రోగ్రాము, మూడో లైన్, నాలుగో లైన్, ఐదో లైన్ ఎందుకు ప్రింట్ అవ్వకూడదు, అవి కరెక్ట్గానే ఉండొచ్చు కదా. సో అట్లాంటివి ఓవర్కమ్ చేస్తాం, రెండో లైన్ వల్ల మిగతా అన్నీ ఆగిపోవాల్సి వచ్చింది. సో అట్లాంటివి ఆగకుండా ఎట్లా రన్ చేయాలి అంటే మనం అక్కడ ఎక్సెప్షన్ అనేది రైస్ చేస్తాం అనమాట. ఆ రైస్ చేస్తాం వల్ల మనం మిగతా 3-4 లైన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా రన్ చేసుకోవచ్చు.
సో చూద్దాం, ఇది ఎక్సెప్షన్ ఆర్కిటెక్చర్ అనమాట. ఎక్సెప్షన్స్ ఇన్ని రకాల ఎక్సెప్షన్స్ ఉంటాయి. అట్రిబ్యూట్ ఎర్రర్, అర్థమెటిక్, ఎండ్ ఆఫ్ ద ఫైల్, నేమ్ ఎర్రర్, లుకప్ ఎర్రర్, ఓఎస్ ఎర్రర్, ఓఎస్ వల్ల ఎర్రర్ రావచ్చు, టైప్ ఎర్రర్ రావచ్చు, వాల్యూ ఎర్రర్ రావచ్చు, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం ప్రింట్ STMT1 అని రాసాం, స్టేట్మెంట్ 1. ఓకే, సెకండ్ లైన్లో ప్రింట్ 10/0 అని రాసాం, థర్డ్ లైన్లో STMT1 అని రాసావు. సో నాకు ఇక్కడ ఫస్ట్ లైన్ అవుట్పుట్ వస్తుంది STMT1 అని, సెకండ్ లైన్ అవుట్పుట్ ఏమొస్తుంది, డివిజన్ బై 0 ఈజ్ నాట్ పాసిబుల్ అని వస్తుంది. థర్డ్ లైన్ ఏమైనా ప్రింట్ అవుద్దా, STMT3 అనేది రాదు, ఎందుకంటే స్టేట్మెంట్ 2 అనేది మనకి సెకండ్ లైన్ మనం రాసిన తప్పు కాబట్టి సెకండ్ లైన్తో ప్రోగ్రామ్ రన్ అవుతూ ఆగిపోతుంది, థర్డ్ లైన్ నుంచి ప్రింట్ అవ్వదు మనకి. సో అండ్ మనకి సెకండ్ లైన్ వల్ల థర్డ్ లైన్ ప్రింట్ చేయలేకపోయాము. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేస్తామంటే ఈ ప్రోగ్రామ్ చూడండి, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ 1 అని రాసావు, తర్వాత ట్రై బ్లాక్ రాసావు, తర్వాత ప్రింట్ 10/0 అని రాసావు, తర్వాత ఎక్సెప్ట్ ఫోర్త్ లైన్ ఎక్సెప్షన్ రైజ్ చేస్తావు. చూడు ఇక్కడ 10/0 తప్పని నీకు తెలుసు కాబట్టి నువ్వు ఇక్కడ ఎక్సెప్షన్ రైజ్ చేస్తావు. ఏం ఎక్సెప్షన్ ఇది, 0 డివిజన్ ఎర్రర్, 0తో డివైడ్ అవుతుంది, అది ఎర్రర్ అని నువ్వే చెప్పేస్తావు. సో అలా చెప్తాం వల్ల ఏమైందంటే ఫిఫ్త్ లైన్లో సిక్స్త్ లైన్లో స్టేట్మెంట్స్ నీకు ఇబ్బంది అవ్వదు అనమాట, ఆటోమేటిక్గా రన్ అవుతుంది, ఆగదు ప్రోగ్రాము. ఇలా 4వ లైన్ ఇలా చెప్పలేదు పై ప్రోగ్రాంలో కాబట్టి నీకు ప్రోగ్రామ్ అక్కడతో రన్ అవుతూ ఆగిపోయింది. కానీ ఇక్కడ అలా సిచ్యువేషన్ కాదు. ఇక్కడ నీకు ఫస్ట్ లైన్ నీకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే స్టేట్మెంట్ 1 అని వస్తుంది, 0 డివిజన్ ఎర్రర్ అని వస్తుంది, 5.0 అని వస్తుంది, STMT3 అని వస్తుంది. ఇక్కడ అవుట్పుట్స్ ఉన్నాయి, STMT1, 5.0, STMT3. తర్వాత మనకి కంట్రోల్ ఫ్లో, మనకి డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి అనమాట, ట్రై బ్లాక్, త్రో బ్లాక్, ఫైనల్ బ్లాక్ అని డిఫరెంట్ కీవర్డ్స్ ఉంటాయి. ఏ కీవర్డ్ ఏ పని చేస్తుంది, ఏ కీవర్డ్ ఏం పని చేస్తుంది అనేది చూద్దాము. సో ఇక్కడ చూడండి, ప్రింట్ 10/0 అది మనం ఆల్రెడీ చెప్పాం, ఎక్సెప్షన్ రైజ్ చేసాం, 0 డివిజన్ ఎర్రర్ ఆఫ్ ఏ మెసేజ్, అంటే 10/0 డివిజన్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఎక్సెప్షన్ రైజ్ అండ్ ఇట్స్ డిస్క్రిప్షన్ ఇస్, ఎక్సెప్షన్ రైజ్ చేసాము. ఓకే, ఏం ఎక్సెప్షన్ అండ్ ఇట్స్ డిస్క్రిప్షన్ ఇస్ MSG, ఏం మెసేజ్, 0 డివిజన్ ఎర్రర్. సో అది ఆ మెసేజ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్, ట్రై x ఈజ్ ఈక్వల్ ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఒక ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేయమంటున్నావు. తర్వాత y ఈజ్ ఈక్వల్ ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సెకండ్ నెంబర్ ఎంటర్ చేయమంటున్నావు. తర్వాత ప్రింట్ x/y, నువ్వు x/y అంటే x అనే వాల్యూ 5 అని ఇచ్చావు, y అనే వాల్యూ 2 అని ఇచ్చావు అనుకో, ఏమైంది మళ్ళీ డివైడ్ అవ్వదు, y అనే వాల్యూ 0 అని ఇచ్చావు అనుకో డివైడ్ అవ్వదు. సో అందుకని నీకు ఎక్సెప్షన్ వస్తుంది, ఫిఫ్త్ లైన్ వస్తుంది, ఫిఫ్త్ లైన్ వచ్చి సిక్స్త్ లైన్ వస్తుంది, కాంట్ డివైడ్ బై 0, ఎందుకంటే x వాల్యూ 5 ఇచ్చావు, y వాల్యూ 0 ఇచ్చావు కాబట్టి అవ్వదు. ఒకవేళ అలా కాకుండా నువ్వు x వాల్యూ 5 అని ఇచ్చి y వాల్యూ a అని ఇచ్చావు అనుకో, ఏ అనే వాల్యూతో డివైడ్ అవ్వగలదా, అవ్వదు కదా, అది ఆల్ఫాబెట్ కదా. సో అలాంటి కండిషన్స్ నీకు ఏమొస్తుంది అంటే ఎయిత్ లైన్ అవుట్పుట్కి వస్తుంది, ప్లీజ్ ప్రొవైడ్ ఇంటిజర్ వాల్యూస్ ఓన్లీ, అంటే ఇంటిజర్సే వాళ్ళు ఆల్ఫాబెట్స్, క్యారెక్టర్స్, స్ట్రింగ్స్ ఇస్తే డివిజన్ అవ్వదు. సో ఈ విధంగా నువ్వు ట్రై బ్లాక్ యూజ్ చేసుకొని డిఫరెంట్ వాల్యూస్ని ట్రై చేసి ఎక్సెప్షన్స్ అనేవి రైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చెప్పిన ప్రోగ్రామ్ బట్టి ఇక్కడ డిఫరెంట్ కేసెస్లో ప్రోగ్రామ్స్ టెస్ట్ చేసాము. ఇక్కడ చూడండి, ఎంటర్ ఫస్ట్ నెంబర్ 10, ఎంటర్ సెకండ్ నెంబర్ 2, మనకు 5 అవుట్పుట్ వచ్చింది, బాగానే వచ్చింది. అలా కాకుండా ఎంటర్ ఫస్ట్ నెంబర్ 10, ఎంటర్ సెకండ్ నెంబర్ 0, 0తో డివైడ్ అవుద్దా, అవ్వదు కాబట్టి కాంట్ డివైడ్ బై 0, సరే బాగానే ఉంది. ఎంటర్ ఫస్ట్ నెంబర్ 10, ఎంటర్ సెకండ్ నెంబర్ 10, ఇక్కడ నువ్వేమి ఇచ్చావు, స్ట్రింగ్ ఇచ్చావు, స్ట్రింగ్తో డివైడ్ అవుతుందా ఇంటీజర్, అవ్వదు కదా, అందుకనే ప్లీజ్ ప్రొవైడ్ ఇంటీజర్ వాల్యూస్ ఓన్లీ అని చెప్పి వస్తుంది అనమాట. సో ఇది ఇంకొక ప్రోగ్రాము. నెక్స్ట్ ట్రై బ్లాక్, x ఈజ్ ఈక్వల్ ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్, y ఈజ్ ఈక్వల్ ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సెకండ్ నెంబర్, ప్రింట్ x/y. సో నువ్వు xy వాల్యూస్ ఇస్తే నీకు వాల్యూ వస్తాయి. అలాగా నువ్వు y వాల్యూ 0 ఇస్తే కనుక అర్థమెటిక్ ఎర్రర్ రైజ్ అవుద్ది, అలా కాకుండా నువ్వు 0 డివిజన్ ఎర్రర్ వాల్యూ రైజ్ అవుతాయి అనమాట. సో నువ్వు ఇచ్చేటప్పుడు చెక్ చేసుకోవాలి, 0 ఇస్తున్నావా డినామినేటర్లో అని చెప్పి. నెక్స్ట్ ట్రై x ఈజ్ ఈక్వల్ ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ రాసావు, y ఈజ్ ఈక్వల్ ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సెకండ్ నెంబర్ రాసావు, ప్రింట్ x/y అంటే ఫస్ట్ నెంబర్ బై సెకండ్ నెంబర్, అంటే 5/0 అనో అలా ఏదైతే అది. నువ్వు ఒక 0 ఇస్తే కనుక రిమైండర్లో నువ్వు ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు నువ్వు మల్టిపుల్ ఎక్సెప్షన్స్ రైజ్ చేయొచ్చు, మల్టిపుల్ ఎక్సెప్షన్స్ మల్టిపుల్ టైమ్స్ డిఫైన్ చేసి రైజ్ చేసుకోవచ్చు, అలాగైనా చేయొచ్చు. లేకపోతే నువ్వేమేమి ఎక్సెప్షన్స్ రైజ్ చేయాలనుకుంటున్నావో
ఆ ఎక్సెప్షన్స్ అన్ని ఒకేసారి కూడా డిఫైన్ చేసేయచ్చు. ఇక్కడ 5వ లైన్‌లో చెప్పినట్టు ఎక్సెప్షన్ ఆఫ్ నాకు ఇక్కడ ఏమేమి ఎక్సెప్షన్స్ రైజ్ అవ్వాలి? జీరో డివిజన్ ఈ జీరోతో డివైడ్ అవ్వకూడదనే కండిషన్ రైజ్ అవ్వాలి. ఒకవేళ నువ్వు తప్పు వాల్యూస్ ఇస్తే గనుక ఎర్రర్ అని చెప్పి డిఫైన్ కూడా అవ్వాలి. సో, ఆ 2 రైజ్ అవ్వాలి కాబట్టి 5th లైన్ కూడా ఎక్సెప్షన్ రైజ్ అవుద్ది. సో, నువ్వు సరైన వాల్యూస్ ఇవ్వకపోతే గనుక ప్లీజ్ ప్రొవైడ్ ఎ వాలిడ్ నంబర్ అని చెప్పి రైజ్ అవ్వాలి. సో, ఇది కూడా అలాంటి ప్రోగ్రామే. ట్రై బ్లాక్ యూజ్ చేసాము. x ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నెంబరు, y ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సెకండ్ నెంబరు ఎంటర్ చేసావు. ప్రింట్ x బై y ఫస్ట్ వాల్యూ ఏమి ఇచ్చావో సెకండ్ వాల్యూ ఏమి ఇచ్చావో అదే ప్రింట్ చేస్తున్నావు. తర్వాత ఎక్సెప్షన్ రైజ్ చేస్తావు. ఏంటి జీరో డివిజన్ ఎర్రర్ అని చెప్పి ఎక్సెప్షన్ రైజ్ చేస్తావు. తర్వాత ప్రింట్ జీరో డివిజన్ ఎర్రర్ మనము జీరో ఇస్తే కనుక డినామినేటర్లో ఎలాగంటే ఒకవేళ ఎక్స్ వాల్యూ 5 వై వాల్యూ 0 ఇచ్చావు. సో జీరోతో డివైడ్ అవ్వదు కదా, అలాంటి సిచ్యువేషన్లో 6వ లైన్లో ఉన్న అవుట్పుట్ వస్తుంది. అలా కాకుండా నువ్వు ఎక్స్ వాల్యూ 5 వై వాల్యూ ఏ అని ఇచ్చావు అనుకో, ఏతో డివైడ్ అవ్వదు కాబట్టి 8th లైన్లో ఉన్న అవుట్పుట్ ప్రింట్ అవుద్ది. నువ్వు ప్రాపర్గా వాల్యూస్ అనేవి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఈ కాన్సెప్ట్లో ట్రై బ్లాక్, క్యాచ్ బ్లాక్, త్రో బ్లాక్ ఎలా ఉంటుందో ఫైనల్ బ్లాక్ అనేది ఒక బ్లాక్ ఉంటుంది అనమాట. నువ్వు ప్రోగ్రాంలో నువ్వేమి రాసినా ప్రింట్ అవ్వినా అవ్వకపోయినా ఫైనల్ అనే కీవర్డ్ ఉపయోగించి నువ్వేమైనా ప్రింట్ స్టేట్మెంట్ రాసావు అంటే ఆ ఫైనల్ స్టేట్మెంట్ ఖచ్చితంగా ప్రింట్ అవ్వాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫైనల్ స్టేట్మెంట్ వాల్యూ ప్రింట్ అవ్వాల్సిందే. సో ఇక్కడ ఫైనల్ ఎలా యూజ్ చేస్తామనేది ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, ట్రై బ్లాక్ ఏం రాసావు? ట్రై అని రాసావు. ఓకే, ఎక్సెప్ట్ బ్లాక్ ఎక్సెప్ట్ అని రాసావు. ఫైనల్ బ్లాక్ ఫైనల్లీ అని రాసావు. ట్రై బ్లాక్లో ప్రింట్ అయింది రాసావు. ఎక్సెప్ట్ బ్లాక్ అనేది ట్రై బ్లాక్లో కండిషన్ సరిగ్గా లేకపోతే ఎక్సెప్షన్లోకి వెళ్తుంది, ప్రింట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ట్రై బ్లాక్లో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫైనల్ బ్లాక్ వచ్చి ఫైనల్ బ్లాక్లో నువ్వేం రాసావు ఆ ఫైనల్ బ్లాక్లో కీవర్డ్ నీకు ప్రింట్ అవుద్ది. సో నీకు ఓవరాల్గా అవుట్పుట్ ట్రై ఫైనల్లీ అని చెప్పి నీకు వస్తుంది. నెక్స్ట్ ఇంకొక కేసు, ఇక్కడ ప్రింట్ ట్రై బ్లాక్లో ట్రై అని రాసావు. తర్వాత ప్రింట్ 10/0 అని కండిషన్ రాసావు. సో ట్రై అనేది ట్రై అని వస్తుంది. థర్డ్ లైన్లో నీకు ఎర్రర్, నీకు అందుకని నీకు ఏమొస్తుంది, అది రాదు, నీకు వాల్యూ జీరో డివిజన్ ఎర్రర్ అని వస్తుంది. నెక్స్ట్ 5th లైన్లో అవుట్పుట్ వస్తుంది. 7th లైన్లో అవుట్పుట్ వస్తుంది. నీకు 5th లైన్లో అవుట్పుట్ వచ్చినా రాకపోయినా ఏ లైన్లో వచ్చినా రాకపోయినా 7th లైన్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నువ్వు 6th లైన్లో ఫైనల్ అనే కీవర్డ్ ఉపయోగించావు కాబట్టి. ఫైనల్ అనే కీవర్డ్ ఉపయోగిస్తే ఆ ఫైనల్ అనే కీవర్డ్ లోపల నువ్వు ఏది రాసిన ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాల్సిందే. సో ఇక్కడ చూడండి, ట్రై బ్లాక్లో ప్రింట్ ట్రై అని రాసావు, ప్రింట్ 10/0 అని రాసావు. నీకు ట్రై బ్లాక్లో ఏమి రాసావు? 2 కండిషన్స్ రాసావు. ఒక ట్రై బ్లాక్లో 2 ప్రింట్ స్టేట్మెంట్స్ రాసావు. ఆ 2 ప్రింట్ అవుతాయి. ఒక ట్రై అని ప్రింట్ అవుద్ది, రెండో ప్రింట్ స్టేట్మెంట్ 10/0 నీకు డివిజన్ అవ్వదు కాబట్టి అర్థమెటిక్ ఎర్రర్ అని చెప్పి వస్తుంది అక్కడ. తర్వాత ఎక్సెప్షన్ కీవర్డ్లో రాదు, ఎందుకంటే ట్రై బ్లాక్లో అయ్యింది కాబట్టి ఎక్సెప్షన్ రాదు. నెక్స్ట్ ఫైనల్ బ్లాక్లో ఏమని రాసావు? ఫైనల్లీ అని రాసావు కాబట్టి నీకు స్టేట్మెంట్ వచ్చింది. చూడండి, ఓవరాల్గా అవుట్పుట్ ఏమొచ్చింది? ట్రై వచ్చింది, ఫైనల్లీ వచ్చింది. తర్వాత ఇది 10/0 నీకు అర్థమెటిక్ ఎక్సెప్షన్ కదా, 12th లైన్లో అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని చెప్తుంది. సో ఈ ప్రోగ్రామ్ కూడా ఉంది. ట్రై బ్లాక్లో ట్రై అని రాసావు, తర్వాత ఎక్సెప్షన్ బ్లాక్లో ఎక్సెప్షన్ అని రాసావు, ఫైనల్ బ్లాక్లో ఫైనల్ అని రాసావు. సో ట్రై ఫైనల్ అనేది వస్తుంది. సో ఇక్కడ నెస్టెడ్ స్టేట్మెంట్స్ అని ఉంటుంది. నెస్టెడ్ స్టేట్మెంట్స్ అంటే ఒక స్టేట్మెంట్ లోపల ఇంకొక స్టేట్మెంట్ని డిఫైన్ చేస్తే దాన్ని నెస్టెడ్ స్టేట్మెంట్స్ అని చెప్తాం. లైక్ నెస్టెడ్ వైల్ ఉంది, ఒక వైల్ స్టేట్మెంట్ లోపల ఇంకొక వైల్ లైఫ్ స్టేట్మెంట్ డిఫైన్ చేస్తే దాన్ని నెస్టెడ్ వైల్. నెస్టెడ్ ఫర్ అంటాం, నాకు ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ రాస్తే నెస్టెడ్ ఫర్. అలా నెస్టెడ్ స్టేట్మెంట్స్ అంటే ఒక స్టేట్మెంట్ లోపల ఇంకొక స్టేట్మెంట్ డిఫైన్ చేస్తే దాన్ని నెస్టెడ్ స్టేట్మెంట్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, నెస్టెడ్ స్టేట్మెంట్స్ ఎలా రాయాలి అంటే లైన్ నెంబర్ 1 ఇక్కడ ట్రై బ్లాక్ రాసావు, ప్రింట్ అవుటర్ ట్రై బ్లాక్ అని రాసావు. తర్వాత ట్రై బ్లాక్ రాసావు, ప్రింట్ ఇన్నర్ ట్రై బ్లాక్ రాసావు. ఫస్ట్ లైన్ ట్రై బ్లాక్ లోపల ఇంకొక థర్డ్ లైన్ ట్రై బ్లాక్ ఉంది. ఓకేనా, ఫస్ట్ లైన్ లోపల థర్డ్ లైన్ ఉంది, ఇన్నర్ ట్రై బ్లాక్ అని రాసావు. తర్వాత ప్రింట్ 10/0 జీరో డివిజన్ ఎర్రర్ వస్తుంది. తర్వాత ఫైనల్ బ్లాక్ అని రాసావు, ప్రింట్ రాసావు. ఫైనల్ బ్లాక్ లోపల ఎక్సెప్ట్ రాసావు, మళ్ళీ ఫైనల్ అని రాసావు. సో నీకు ఓవరాల్గా ఈ కోడ్ మొత్తం రన్ చేస్తే నీకు అవుట్పుట్లు ఏమొస్తాయి అంటే, నీకు ఏమొచ్చినా రాకపోయినా 2 అవుట్పుట్లు కన్ఫామ్గా రావాలి. ఏమేమిటి? 8th లైన్లో 9th లైన్లో ఉన్న అవుట్పుట్ ఒకటి, 13th లైన్లో ఉన్న అవుట్పుట్ ఒకటి ఖచ్చితంగా రావాలి. ఎందుకు? 9th లైన్లో 13th లైన్లో ఉన్న అవుట్పుట్స్ ఫైనల్ బ్లాక్లో డిఫైన్ చేసావు కాబట్టి అవి ఖచ్చితంగా ప్రింట్ అవ్వాల్సిందే.
సో నీకు ఓవరాల్గా ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే అవుటర్ ట్రై బ్లాక్ అని వస్తుంది, తర్వాత ఇన్నర్ ట్రై బ్లాక్ అని వస్తుంది, తర్వాత ఇన్నర్ ఫైనల్ బ్లాక్ అని వస్తుంది, అవుటర్ ఫైనల్ బ్లాక్ అని వస్తుంది. సో మనకి ఈ ట్రై బ్లాక్, ఫైనల్ బ్లాక్ అలాంటివన్నీ యూజ్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఈ 7 కండిషన్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్లో ఎక్సెప్షన్స్ యూజ్ చేసేటప్పుడు ఈ 7 కండిషన్స్ మైండ్లో ఉంచుకొని యూజ్ చేసుకోవాలి. ఎలాంటి కండిషన్స్ అంటే ఫస్ట్ వన్, మనము ట్రై బ్లాక్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎక్సెప్షన్ అనేది రాయాలి. ఫస్ట్ కండిషన్ అది. నువ్వు ఎక్సెప్షన్ బ్లాక్ రాయాలనుకుంటున్నావు నీ ప్రోగ్రామ్లో అనుకో, ఖచ్చితంగా ట్రై బ్లాక్ రాయాలి. రాయకుండా నువ్వు డైరెక్ట్గా ఎక్సెప్షన్ అని చెప్పి రాసేయకూడదు. మూడోది, నువ్వు ఫైనల్ బ్లాక్ అనేది ఖచ్చితంగా ట్రై బ్లాక్లోనే రాయాలి. సో ఫైనల్ బ్లాక్ అనేది కోడ్ మన ప్రోగ్రామ్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ డిఫైన్ చేయకూడదు అనమాట. ట్రై బ్లాక్ రాశాక చివరిలో ఫైనల్ బ్లాక్ అనేది డిఫైన్ చేస్తావు. అంటే ఏంటి, ఆ కండిషన్స్ అన్ని ప్రింట్ అయినా ఓపెన్ ఈ కండిషన్ ప్రింట్ చెయ్యి అని. మనము ట్రై బ్లాక్ అనేవి ఎన్ని డిఫైన్ చేసినా పర్లేదు, ఫైనల్ అనేది ఒక్కటే డిఫైన్ చేయాలి. ప్రింట్ స్టేట్మెంట్ ఫైనల్లో ఒక్కటే ప్రింట్ స్టేట్మెంట్ డిఫైన్ చేయాలి. మనము ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాం అనుకో, కంపల్సరీగా ఎక్సెప్షన్ బ్లాక్ అనేది ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా కోడ్ సరిగ్గా ఇవ్వలేదు అనుకో, ఏ ఎక్సెప్షన్ రైజ్ చేయాలని మెన్షన్ చేస్తానికి. మనకి ఇక్కడ మామూలుగా ఎర్రర్స్ ఉన్నాయి అనుకో, ఆ ఎర్రర్స్ 2 రకాలైన ఎర్రర్స్ ఉంటాయి. ఒకటి ప్రీ డిఫైన్డ్ ఎర్రర్స్ అని చెప్తాము, ఎర్రర్ అయినా ఎక్సెప్షన్ అయినా. ఒకటి ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అంటాము, ఒకటేమో యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అంటాము. ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంటంటే అవి మనకి తెలియకుండా కోడ్ రాస్తున్నప్పుడు ఎర్రర్స్ వస్తాయి. అవి మనము చూసుకుని దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటాము. యూజర్ డిఫైన్డ్ అంటే మనమే డిఫైన్ చేస్తాం ఎక్సెప్షన్ని, మనమే ఎర్రర్ని రైజ్ చేస్తాం అనమాట. ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అంటే ఎలాగంటే 10/0 అలాంటి ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ముందు చెప్పేస్తుంది సిస్టమ్. 10/0 వస్తే ఇలాంటివి డివైడ్ చేస్తాం, కుదరదు, పాసిబుల్ కాదు, అలాంటివన్నీ ప్రీ డిఫైన్డ్. యూజర్ డిఫైన్డ్ అంటే యూజర్ డిఫైన్ చేస్తాడనమాట ఎక్సెప్షన్స్, ఎలాంటివి రన్ అవుతుందా అవ్వదా అని చెప్పి. సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్, ఇది ఒక ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ 9th లైన్ ఎంటర్ ఏజ్ అంటుంది. ఏజ్ ఈజ్ ఈక్వల్ ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏజ్. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ అంటే ఏంటి, ఇంటిజర్ వాల్యూసే ఇవ్వాలి. ఇన్పుట్గా ఇవ్వాలి. ఎంటర్ ఏజ్ అంటే న్యూమరికల్ నెంబరే ఇవ్వాలి. 10th లైన్లో కండిషన్, ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 18, నువ్వు ఇచ్చిన ఏజ్ 18 కన్నా తక్కువ ఉంటే ప్లీజ్ వెయిట్ సమ్ మోర్ టైమ్ యూ విల్ గెట్ ఎ బెస్ట్ మ్యాచ్ సూన్ అని వస్తుంది. 18 కన్నా తక్కువ ఉంటే ఆ కండిషన్. ఒకవేళ ఏజ్ కనుక 60 ఏళ్ళ కన్నా ఎక్కువ ఎంటర్ చేస్తే ఇన్పుట్లో, యువర్ ఏజ్ ఈజ్ యూ ఆల్రెడీ క్రాస్డ్ మ్యారేజ్ ఏజ్ అని వస్తుంది. అలా కాదు, నువ్వు ఎంటర్ చేసిన ఏజ్ 18 కన్నా ఎక్కువ ఎంటర్ చేసావు, 60 కన్నా 18 నుంచి 60 లోపు ఎంటర్ చేసావు అనుకో, 36 అలా ఎంటర్ చేసావు అనుకో, నీకు అవుట్పుట్ ఏమొస్తుంది, యూ విల్ గెట్ మ్యాచ్ డీటెయిల్స్ బై ఈమెయిల్ అని వస్తుంది. సో ఆ ఇన్పుట్ ఎట్లా ఇస్తాం, అవుట్పుట్ ఎట్లా వస్తుంది చూడండి. ఎంటర్ ఏజ్ అని అడుగుద్ది, నేను 16 అని ఇచ్చావు అనుకో, ఏమని వస్తుంది అవుట్పుట్, ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్ టు గెట్ గుడ్ మ్యాచ్ అని వస్తుంది. అలా కాకుండా ఎంటర్ ఏజ్ అంటే 65 ఇచ్చావు అనుకో, యూ ఆల్రెడీ క్రాస్డ్ మ్యారేజ్ ఏజ్ అని వస్తుంది. అలా కాకుండా ప్లీజ్ ఎంటర్ ఏజ్ అంటే 27 అన్నావు అనుకో, యూ విల్ గెట్ మ్యాచ్ డీటెయిల్స్ వెరీ సూన్ బై ఈమెయిల్ అని వస్తుంది. అలా మనం ఇచ్చిన కండిషన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఓవరాల్గా ఎక్సెప్షన్స్ కాన్సెప్ట్.